తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మదనపల్లి రహదారిలోని యామిని మెడికల్ స్టోర్ యజమాని ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తుని రికవరీ చేసినట్టు జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు. పట్టణానికి చెందిన మధుసూదన్ మదనపల్లి రహదారిలో యామిని వెటర్నరీ మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. నిజాం వలీ కాలనీకి చెందిన షేక్ హైదర్ వలీ షాప్లో 10 ఏళ్లుగా పనిచేస్తుండేవాడు. వ్యసనాలకు బానిసై చోరీకి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడి నగదు 1.34 కిలోల వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లిపోయాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీలత, పట్టణ సీఐ పుల్లయ్య, ఎస్ఐ బాబ్జాన్తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మదనపల్లి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న శ్రీ తాళంకి మధుసూదన్ రావు గారికి శ్రీ యామిని వెటనరీ మెడికల్ షాప్ ఉంది. ఆయన 3 అంతస్తుల బిల్డింగ్లో మెడికల్ షాప్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు అద్దెకి ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంట్లో 5వ తారీఖు ఆయన లేడు, ఇంట్లో వాళ్ళ మిస్సెస్ మాత్రమే ఉన్నారు. ఆవిడ కింద మెడికల్ షాప్లో ఉన్నారు. ఆ టైంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలో ఒక అపరిచిత వ్యక్తి, అంటే చేతికి గ్లౌజులు ప్లస్ క్యాప్ ఒకటి పెట్టుకొని పైనుండి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. షాపు ఆవిడ చూసినప్పటికీ పైన ఇంకొక ఫ్యామిలీ అద్దెకు ఉండటంతో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అయి ఉంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ పిలిచినప్పటికి కూడా అతను పలకకుండా వెళ్ళిపోవడంతో సో వాళ్ళకి ఆమె పెద్దగా అనుమానం రాలేదు. మరుసటి రోజు అంటే 6వ తారీఖు హస్బెండ్ వచ్చి చూసుకొని ఇంట్లో మన బీరువాళ్ళని అంటే చూసుకునేసరికి వాళ్ళకి డబ్బులు కనిపించలేదు. తర్వాత వాళ్ళ వెండి వస్తువులు కనిపించలేదు. సుమారు 11 లక్షల రూపాయలు, తర్వాత 3 కేజీలు వెండిపోయిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు సీసీటీవీ ఆ ఇంటి పరిసరాల్లో వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవడం వల్ల సీసీటీవీని వెంటనే మన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్టీపీఓ కదిరి గారు, తర్వాత ఇన్స్పెక్టర్ టౌన్ అండ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా ఎవరైతే ఐడి పార్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ షాప్లోనే పనిచేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అతను కనిపించడం జరిగింది. సీసీటీవీలో అతని ఫోన్ మాట్లాడడం, ఆ కదలికలు, ఆ పై వ్యక్తి వెళ్ళడం రావడం ఆ ఇంట్లోకి అంతా కూడా దానిలో కనిపించడం జరిగింది. తర్వాత ఆ ఇంటికి ఆమె ఎంట్రన్స్ గది అంటే ఏదైతే డ్రిల్స్ ఉంటుందో పోర్షన్ని కవర్ చేసే డ్రిల్స్ని ఆమె అది బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత లోపల ఆమె బీరువా తాళాలు కూడా పక్కనే పెట్టున్నాయి. సో ఆ బీరువా తాళాలు ఆల్రెడీ అక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించేసి అందుకని అవి బ్రేక్ అవ్వలేదు. మెయిన్ ఎంట్రన్స్ గదికి ఉన్నటువంటి లాక్ మాత్రం బ్రేక్ చేశారు. ఈ క్రమంలో మనము కంప్లైంట్ వచ్చిన వెంటనే పరిశీలించడం, ఆ తదుపరి సస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ షాప్లోనే పనిచేసే వ్యక్తి అవ్వడము, అతని యొక్క సెల్ ఫోను, ఇవన్నీ టవరు లొకేషన్స్, ఇంకా అతను ఎవరితో కనెక్ట్ ఉన్నాడు, ఇవన్నీ కూడా లొకేషన్స్ అన్నీ పెట్టుకొని కేసుని ఒక టీము ఆధ్వర్యంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని కదిరి టౌన్ పోలీస్ వితిన్ 2 డేస్లో దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు కోసం ఇన్స్పెక్టరు సికే పుల్లయ్య, ఎస్ఐ బాబాజాన్, ఎస్ఐ బలరామయ్య, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విక్టర్ అండ్ ఎస్బీ కానిస్టేబుల్స్ కొంతమంది అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రివార్డు ప్రకటిస్తాము. తర్వాత ఈ మొత్తము పోయిన దానిలో మనకి వీళ్ళు రకరకాలుగా ఒక 1 డేలోనే కొంత ట్రాన్సాక్షన్లు చేయడం జరిగింది. 10,30,500ని రికవర్ చేశారు. మురుగునీటి పారుదలకు డ్రైనేజీలు ఎంతో ముఖ్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కలవపూడి మామిడిపూడి రోడ్డులో మురుగు కాలువలో పూడికతీత పనులకు ఆమె కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రొయ్యల చెరువులో ఉన్న కలుషిత నీరు పంటలోకి వచ్చిన డ్రైన్లోకి వెళ్లాలని, ప్రస్తుతం ఆ నీరు పంట కాలువలోకి వెళ్లడంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గంలో మంచి సంకల్పంతో రైతులను భాగస్వామ్యం చేసి డ్రైన్ ప్రక్షాళన పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజులు ప్రాతాళ్ల మెరక గ్రామంలో మొక్కలు నాటేందుకు అనుకూలమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, మంతెన పెదనరసింహరాజు, గ్రామ సర్పంచ్ గేదెల జాన్, ఎంపీడీఓ జి స్వాతి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. డ్రైన్స్, కాలువలు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు డ్రైనేజ్ ఏదైతే రొయ్యల చెరువుల్లో వాడిన తర్వాత పంట వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్స్లోకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా పంట కాలువలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ అనేక ఆరోగ్య సమస్యలు, ఇప్పటికే పెద్ద పెద్ద సమస్యలతోటి ఈ జిల్లాలో మనకి నోటీస్కి వస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఉండి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు
రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి సంకల్పంతో రైతుల్ని భాగస్వామిగా చేసి ఈ డ్రైనేజెస్ అన్ని కూడా క్లియర్ చేయడానికి సంకల్పించారు. ఇక్కడ చాలా మంచి స్పందన, అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ కలవపూడి గ్రామంలో మంతిన నరసింహరాజు గారు, ఇతర రైతులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఇంచుమించు 12-15 లక్షల విలువైన డ్రైనేజ్ క్లియరెన్స్ వర్క్ అంతా కూడా ఈరోజు స్టార్ట్ అయింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని టేకప్ చేస్తే కానీ ఈ డ్రైనేజ్ సమస్య మనకి పరిష్కారం కాదు. మీరు చూస్తూ ఉన్నారు, మొన్న వచ్చిన కొద్దిపాటి ఫ్లడ్స్కే డ్రైనేజెస్ పొంగి ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి పొలాల్లోకి నీళ్లు వచ్చి అనేక రోజులు 25 రోజులు అలా ఉండిపోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ డ్రైనేజెస్ క్లియరెన్స్ వల్ల ఈ సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. రైతుల సహకారంతో అలాగే నా మిత్రుల సహకారంతో అన్నిటికీ మించి ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారి సహకారంతో ఈ కార్యక్రమానికి కాలువలు డ్రైన్స్ కాలువలు డ్రైనేజీల్లో ఉన్న ముందు గుర్రపు డెక్క ఇతర వీడ్స్ రిమూవ్ చేయటం చాలా చోట్ల జరిగింది. మనం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. మనం చేసిన వర్క్స్తో పాటు ప్రభుత్వం తరఫున కూడా త్వరితగతిన అవ్వటం కోసం మనం ఇనిషియల్గా కాంట్రాక్టర్ లేట్ ఉంటే కూడా కలెక్టర్ గారు వారిని పిలిచి మాట్లాడటం జరిగింది. హుటాహుటిన అన్నీ ఆల్మోస్ట్ డ్రైనేజీలో ఉన్న కాలువల్లో ఉన్న ఆ గుర్రపు డెక్క నిర్మూలన 90% అయిపోయింది. కొన్ని చోట్ల మందు చల్లిన తర్వాత ఆ చనిపోయిన డెబ్రిస్ని తీసేయాలి, అంతే. అది పెద్ద సమయం పట్టదు. ఇక తర్వాత బయటకు వచ్చిన ఒక సమస్య, ఎప్పుడో 79లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్రైనేజీల్లో ఉన్న పూడిక తీయటం జరిగింది. మరి కాలక్రమేణా మరి మాన్యువల్ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం, ఎక్విప్మెంట్తోనే చేయవలసిన పరిస్థితి రావటం, మరి ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి చేయాలి అంటే కొన్ని చోట్ల కొంత ఈ చెట్టు నాది అని ఇటువంటి లోకల్ చిన్న చిన్న విషయాల వల్ల అసలు పూడిక తీయనందువల్ల ఇప్పుడు రొయ్యల చెరువులు, చేపల చెరువులు మన ప్రాంతానికి జీవాధారంగా అయింది. అది సక్రమంగా జరగాలి అంటే డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇప్పుడు 70% పూడుకుపోయి ఉంది, 30% డ్రైన్లు వాటి పని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి చేపల చెరువులు పట్టినప్పుడు అందులో డ్రైనేజీలో ప్రవాహం లేనందువల్ల పంట కాలువల్లో కలిపేస్తున్నారు. ఇది తెలిసి అందరూ చేసే తప్పు. ఈ తప్పు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు సూచించింది ఈ డ్రైనేజీలని డీపెన్ చేయండి, ఒరిజినల్ స్థితికి తీసుకురండి అంటే ఈ గ్రామ వాసి నరసింహరాజు గారు, మంతెన నరసింహరాజు గారు ఆయన ముందుకు వచ్చి మనం టెస్ట్ కేసులో నేను ఈ 5 కిలోమీటర్లో నేను చేసి చూపిస్తాను, అదే రకంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఈ డ్రైనేజ్ సమస్య ఉన్నా కూడా ప్రజల సహకారంతో ఆల్రెడీ మేము ఏర్పాటు చేసి కలెక్టర్ గారి నిర్వహణకు అప్పచెప్పిన ఆ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 2 కలిసి వర్క్ చేసి మొత్తం ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని ఒక కాల పరిమితి పెట్టుకుని ఒక 3 నెలలకో 4 నెలలకో మొత్తం అంతా మళ్ళీ 79లో ఏ రకంగా అయిందో ఆ పరిస్థితికి తీసుకురావాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నాం. ఏదో టెంపరీ సొల్యూషన్ లా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం కూడా మనం ముందడుగు వేయటం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా అభినందించవలసింది మేలైన ఔషధాలను వినియోగదారులకు అందించి కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకోవాలని కీర్తి మెడికల్ స్టోర్స్ నిర్వాహకులకు కాకినాడ జేఎన్టీయూ వీసీ మురళీకృష్ణ సూచించారు. ఆదివారం కాకినాడ బానుగుడి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి మెడికల్ స్టోర్స్ ను వీసీ ప్రారంభించారు. డాక్టర్ ముక్కు కవిత జ్యోతి ప్రజ్వలన చేయగా వీసీ మురళీకృష్ణ స్టోర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మురళీకృష్ణ మాట్లాడుతూ 4 రాష్ట్రాల్లో మేలైన ఔషధాలను అందించే కీర్తి మెడికల్ స్టోర్స్ నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 4 రాష్ట్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నామని, లేని మందులను తీసుకొచ్చి వినియోగదారుని ఇంటికి ఇవ్వడమే తమ ప్రత్యేకత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు చిట్ల కిరణ్, మూర్తి, సత్యప్రసన్న, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కీర్తి మెడికల్స్ షాప్ ఓపెనింగ్ కాకినాడలో జరిగిందండి. బాగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇది నేను వస్తున్న 7th బ్రాంచ్ ఓపెనింగ్. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి హోల్సేల్ మార్కెట్లో టవర్ ఉన్నాయి, అన్ని షాప్స్లో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. మెడికల్ కానీ, సర్జికల్ కానీ, పీడియాట్రిక్ కానీ, ఏవైనా కానీ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని చేయాలని. నమస్తే. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోకి అత్యంత పెద్దది, గొప్పదే కాదు, అన్నిటికన్నా మంచిది కూడా అనే పేరు దీనికి రావాలి. రాముడు వశిష్ఠుడిని అడిగాడు, వాట్ ఈజ్ ది గ్రేటెస్ట్ వెల్త్, అన్ని సంపదలలోకి శ్రేష్టమైన సంపద ఏది అని అడిగాడు. దానికి వశిష్ఠుడు చెప్పిన సమాధానం రామాయణంలో, అది ల్యాండ్ కాదు, బంగారం కాదు, ధనం కాదు, అది యశస్సు. యశస్సు అంటే మంచి పేరు, కీర్తి అని అర్థం. సో యశోధనం మహాధనం, యశోధనం మహాధనం, కీర్తిధనం మహాధనం అని వశిష్ఠుడు చెప్పాడు. కాబట్టి సూర్యుని కన్నా ప్రకాశవంతమైనది ఈ మంచితనం. కాబట్టి ఆ మంచి పేరు, ఆ మంచి కీర్తి ఈ షాప్కి ఎలాగా దాని పేరుంది, దీనికి సార్థక నామధేయస్య, ఆ మంచి పేరు దీనికి కలకాలం ఉండాలి అని ఆశిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి గొప్ప ఎలాగా ఇదే పెద్దది, ఇదే మంచి మెడికల్స్ ఏది అనగానే అందరికీ కూడా కీర్తి మెడికల్స్ అనేది మనసులో వచ్చే విధంగా ఇది వ్యవహారం ఉంటుందని ఆశిస్తూ మరొకసారి అందరికీ హార్టీ మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి మాకు. వీటంటికి మేనేజింగ్ డైరెక్టర్ నేను. సో మేము గత 34 సంవత్సరాలుగా ప్రజలకి మంచి క్వాలిటీ మందులు, ఎక్కడా లేనంత మంచి డిస్కౌంట్తో, ఎలాంటి సబ్స్టిట్యూట్ లేకుండా ప్రిస్క్రిప్షన్లో ఏది రాస్తే మెడిసిన్ అదే ఇచ్చే ఒక ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే 2 మందులు ఉన్నాయి, 2 మందులు లేవంటారు. సో ఈ కీర్తిలో అలా ఉండదు. ఇటు మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఈ 4 రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఏ చిన్న హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ గారు ఏదైతే మందులు రాస్తారో అదే మందుల్ని పేషెంట్కి అందించడమే మా ముఖ్య ఉద్దేశం. క్వాలిటీ మెడిసిన్స్ మంచి డిస్కౌంట్తో ప్రజలకు అందిస్తూ 34 సంవత్సరాలుగా మంచి పేరు ప్రతిష్టలతో కొనసాగుతున్నాము. ఈ కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా ప్రజల సేవ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడలో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా అవగాహన ర్యాలీ, 500 బైకులపై జాతీయ జెండాలతో తిరిగిన బీజేపీ కేడర్. మాలలను అడగదొక్కాలనుకోవడం సరికాదు, కూటమి ప్రభుత్వం తీరుపై పిఠాపురంలో నాయకుడు బత్తిన శామ్యుల్ అసహనం. 2000 ఎకరాల్లో పంటకు నష్టం జరిగిందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి. మురుగునీటి పారుదలకు డ్రైనేజీలు అవసరమన్న కలెక్టర్ నాగరాణి, కొబ్బరికాయలు కొట్టి పూడికతీత పనులు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.